హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇవైతే వచ్చేసి పానీపూరి అండి. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మనం బయటికి పోతే కంపల్సరీ పానీపూరి బండి కనిపిస్తే తింటాం కదా ఫ్రెండ్స్. వచ్చేసి అందులోనూ ఇప్పుడు వర్షాకాలం, వాటర్ ఎలా ఉంటాయో ఏంటో అనే ఇది కూడా మనకు ఉంటుంది. కాబట్టి మనకి కిరాణా షాపులో పూరీలు ఇట్లా అమ్ముతారండి. మనమే ఇంట్లో హోమ్మేడ్ పానీపూరి చేసుకోవచ్చు. వాటరు అట్లానే వచ్చేసి నేనైతే ఒక ప్లేట్ కట్లెట్ తెచ్చుకున్నాను. వాటర్ అది ప్రిపేర్ చేస్తున్నానండి బౌల్లో. మనకి మసాలా పౌడర్ దొరుకుతుంది పానీపూరిది. ఈ కిరాణా షాప్లో దొరుకుతుందండి. అడిగితే వాళ్ళు ఇస్తారు. అది తీసుకొని అవి కూడా పానీపూరి ఇవి కూడా ఇస్తారు. ప్యాకెట్ 50 రూపీస్ అట్లా ఉంటుంది. తీసుకొచ్చి ఇంట్లోనే చేసుకొని తింటే మనకి హెల్త్ బాగుంటుంది అని పానీపూరి చేస్తున్నాను. ఈ రెసిపీ ఇదిగోండి, 2 గిన్నెలు ఇట్లా వేయించేసుకున్నాను. మంచిగా మనకి బయట వచ్చినట్టే వచ్చిందండి పానీపూరి. ఇంట్లో వాటరే కాబట్టి మనమే కలుపుకుంటాం కాబట్టి ఏమీ ఉండదు. హాయిగా మంచిగా తినచ్చు అని అనిపించింది నాకు. ఇదిగోండి, ఒక ప్లేట్ కట్లెట్ తీసుకొచ్చాను. అదే బౌల్లో వేసేస్తున్నాను. మీకు కట్లెట్ కూడా మాకు బయట ఇష్టం లేదు అంటే బఠానీ చాటు అవన్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఆలు కూడా ఉడకబెట్టేసి ఉప్పు కారం అట్లా వేసి అది కూడా పెట్టుకొని తినచ్చు. మీకు ఇది రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను కూడా అది వీడియో చేసి పెడతాను. ఈ కట్లెట్ చేయడం కూడా వచ్చు ఫ్రెండ్స్ నాకు. ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. బఠానీ చాట్ అని కొడితే వస్తుంది. అది కూడా నేను చేసి పెట్టాను వీడియో. ఇంకా ఆ రోజు టైం లేకపోయింది. అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళు చేయమంటే ఇక బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఇదేమో వాటర్ కలిపి పెట్టేసుకున్నానండి. గిన్నె నిండా వాటర్ పోసేసి ఒక 2-3 స్పూన్స్ వేసి కొంచెం నిమ్మప్పు వేసేసి బెల్లము వేసి నిమ్మకాయ వేసుకోవాలండి. మీకు ఘాటు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసి కారంవి అది కలిపేసి వడగట్టి ఆ వాటర్ పోసినా కూడా మనకి అచ్చం బయట ఉన్న వాటర్ లాగా వచ్చేస్తుంది. యమ్మీ టేస్టీ హోమ్ మేడ్ పానీపూరి రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే కాబట్టి మనకి హెల్త్కి కూడా ఏం ప్రాబ్లం రాదు. సీజన్ మారింది కాబట్టి ఇప్పుడు బయట వాటర్ తాగితే మోషన్స్, వాంతులు అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయని మీకు నేను హెల్త్కి కూడా మంచిదని 1 or 2 టైమ్స్ అట్లా చెప్తున్నాను. ఇక వేరేం లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హోమ్ మేడ్ పానీపూరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కింద కమెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, బై.